లూకా రాసిన యేసుక్రీస్తుని గురించిన సువార్తలో 15వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటదంటే, యేసుక్రీస్తు వారు చెబుతూ ఏమంటారంటే, అటువలే మారు మనసు పొందిన పాపి నిమిత్తము పరలోకంలో దేవదూతల ఎదుట సంతోషము కలుగును అని మాట్లాడతాడు. అంటే ఒక వ్యక్తి రక్షింపబడితే కలిగేటువంటి సంతోషం ఏ విధంగా ఉంటది అని మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. అయితే ఈ రోజుల్లో మనము నీతిమాతలు మాట్లాడుతూ బోధిస్తూ ఉంటాము, కానీ ఒక వ్యక్తి రక్షింపబడ్డాడని తెలిస్తే సంతోషించే బోధకులు లేరు. దానికి ఉదాహరణగా నేను చెప్తాను. ఒకప్పుడు ఏ విధంగా ఉన్నా అంటే, నా లైఫ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, నేను ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని వారిని అంగీకరించినప్పుడు, నేను సంఘానికి వెళ్తున్నప్పుడు, తోటి విశ్వాసులను బయట సంఘంలోనూ, బయట పరిచయం ఉన్న విశ్వాసులను కలుస్తూ ఉన్నప్పుడు, ఒకానొక రోజు నేను ఇట్లా రక్షింపబడ్డాను, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పినప్పుడు చాలా సంతోషపడేవారు. అవునా? ఎట్లా? ఎవరు చెప్పారు సువార్త? ఏంటి? కూర్చో, నీకు సాక్ష్యం చెప్పు అని చాలా సంతోషపడి ఎంకరేజ్ చేసి, వారు అనే మాట ఏంటంటే, దేవుణ్ణి మహిమపరుస్తున్నాము. మీ నిమిత్తం బ్రదర్, మిమ్మల్ని దేవుడు రక్షించుకున్నందుకు అని సంతోషపడేవారు. అట్లా ఆ రోజుల్లో ఉండేది. కానీ ఈ రోజుల్లో ఏం తెలుసా? ఒక నిజంగా జరిగినటువంటి సంఘటన అంటే, ఒక మీటింగ్‌లో సాక్ష్యం చెప్పు అని ఒక అబ్బాయికి చెప్తే, ఆ అబ్బాయి లేచి సాక్ష్యం చెప్తూ, యేసుక్రీస్తు ప్రభువు వారు నన్ను ఇట్లా రక్షించాడు, నేను విధంగా అన్యజనులలో నుండి వచ్చాను, నా కులం ఇది, నా మతం ఇది అని చెబుతూ ఉన్నప్పుడు, ప్రతి ఒక్క విశ్వాసి దాన్ని గ్రహించి, బ్రదర్ కరెక్ట్ సాక్ష్యం చెప్పారు, ఇదే సాక్ష్యం, రక్షణ సాక్ష్యం చెప్పాలి, మనము కరెక్ట్‌గా చెప్పారని చెప్పారు. అయితే అక్కడ ఉన్నటువంటి బోధకుడు నిర్మొహమాటంగా చెప్పాలంటే, పాస్టర్ ఏం చేశాడంటే లేచి, దేవుడు ఎలాంటి ముండో నాయన తీసుకొస్తాడు, ముక్కుకి ఆ కొక్కి పెట్టి, లేకపోతే గాలం పెట్టి, హూప్ పెట్టి ఇట్లా లాగుతాడు, లేకపోతే బర్ర మాట వినకపోతే యజమానుడు ఇట్లా కొడతాడు కదా, అట్లా కొట్టి తీసుకొస్తాడు, అట్లా ఇట్లా గుచ్చి తీసుకొస్తాడు అని ఉల్టా సీదా ఇమ్మెచ్యూర్డ్ మాటలు మాట్లాడడం జరిగింది అక్కడ. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, అసలు అపరిపక్వతగా ఉన్నారు అక్కడ. నిజంగా నాకు నవ్వు వచ్చింది. అసలు పరిపక్వత లేని వారిగా మాట్లాడడం జరిగింది అక్కడ. నిజంగా అలాంటి వారిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలనిపిస్తుంది నాకైతే. ఎందుకు అనంటే, ఒకప్పుడు సువార్త చెప్పి ప్రయాసపడి ప్రార్థన చేసి నడిపించారు. అలా దేవుడు కృప చూపించి రక్షించాడు. వారికి తెలుస్తుంది ఆ విలువ, ఆత్మ విలువ. ఎందుకంటే ఒక ఆత్మ విలువ మనకు తెలియదు కాబట్టి, రక్షింపబడ్డప్పుడు పరలోకంలోనే సంతోషం జరుగుతున్నప్పుడు మనం కూడా సంతోషిస్తాము దేవుని బిడ్డలుగా. కానీ ఈరోజు సంతోషించట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే, నేను సువార్త చెప్పలే కదా వీడికి, నేను వీడిని సంఘానికి నడిపించలేదు కదా, సో వీడి ఆత్మ విలువ నాకు తెలియదు, సో వీడెవరో నాకెందుకు, నాకు అనుకూలంగా ఉన్నాడా లేదా అంతే. ఇది జరుగుతున్నటువంటి విషయం. అందుకే కాబట్టి మానుకోమని అలాంటి వారు చెప్పండి. మీ ప్రదేశాల్లో, మీరు వెళ్ళే ప్రదేశాల్లో ఇలాంటి వారు పక్కా ఉంటారు ఖచ్చితంగా. సో కనుక ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలా మీకు జరుగుతున్నా మీరు మౌనంగా ఉంటారు. ఒక మంచివాడి మౌనం సమాజానికి మంచిది కాదు. సత్యం తెలిసిన వారం మనం మాట్లాడకపోతే ఇంకొకరితోనే దేవుడు మాట్లాడిపిస్తాడు. గాడిద యొక్క నోటినే తెరిచిన దేవుడు ఒక విశ్వాసిని లేపి వాడి నోటిని తెరిస్తే తప్పేముంది?